నమస్కారం అండి. నా పేరు డాక్టర్ శ్రీనాథ్ భరద్వాజ్. నేను కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, అపోలో క్యాన్సర్ హాస్పిటల్, జూబ్లీ హిల్స్. ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ క్యాన్సర్లో ఇమ్యునోథెరపీ ఆర్ కార్టిసెల్ థెరపీ. ఈ థెరపీ ఏంటి, ఎవరెవరు తీసుకోవచ్చు, ఏ విధంగా మనకి ఇది ఇంతకుముందు ఉన్న కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ కన్నా బెటర్ అనేది మనం ఇవాళ తెలుసుకుందాము. ఇమ్యునోథెరపీ అనేది మన ఇమ్యూనిటీ క్యాన్సర్ని అటాక్ చేయడానికి పదును పెడుతుందన్నమాట. సో ఆ ఇంజెక్షన్ తీసుకున్న వాళ్ళకి మన బాడీలో ఇమ్యూన్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, బి సెల్స్, టీ సెల్స్, అవి వెళ్ళి క్యాన్సర్ కణాలని చంపేసేటట్టుగా వాటిని పదును పెడుతుంది. అంటే అదేంటి, ఆల్రెడీ క్యాన్సర్ బాడీలో ఉంది, ఇమ్యూన్ సెల్స్ బాడీలో ఉన్నాయి, ఆ రెండు మరి ఏమిటి ఒకళ్ళ మొహం వాళ్ళు చూసుకోవట్లేదా, అటాక్ చేయట్లేదా అనేది మీ డౌట్ అవ్వచ్చు. కానీ ఎస్, దట్ ఈస్ ద ట్రూత్. క్యాన్సర్కి ఒక గొప్ప లక్షణం ఉంది, అంటే దాని తరఫు నుంచి చూస్తే అది గొప్ప లక్షణం. ఏంటి అంటే, అది మన రోగనిరోధక శక్తి ఏదైతే బీ సెల్స్, టీ సెల్స్, మన ఇమ్యూన్ సెల్స్ ఉన్నాయో వాటికి కనపడకుండా వాటి వెనక నుంచి పెరిగే తత్వం దానికి ఉంటుంది. సో అదొక ముసుగు వేసుకొని వాటికి కనపడకుండా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఆ ముసుగుని తొలగించే పని ఈ ఇమ్యునోథెరపీ అనేది చేస్తుంది. ఇది సింప్లెస్ట్ ఎక్స్ప్లెనేషన్ దానికి. అప్పుడు ఏమవుతుందంటే, మనం కీమోథెరపీ ఇచ్చి క్యాన్సర్ని చంపేస్తాము. మళ్ళా క్యాన్సర్ కనుక పెరగడానికి ప్రయత్నం చేస్తే మన ఓన్ ఇమ్యూనిటీ దాన్ని అటాక్ చేయడానికి ఈ ఇమ్యునోథెరపీ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అందుకే ఏం చేస్తున్నాం అంటే, చాలా క్యాన్సర్స్లో ఇమ్యునోథెరపీ ఇంకా కీమోథెరపీ కలిసి ఇస్తున్నాం. కీమోథెరపీ ఏమో క్యాన్సర్ని చంపేస్తుంది, ఇమ్యునోథెరపీ ఏమో మళ్ళా పెరగడానికి క్యాన్సర్ చూస్తుంటే మళ్ళా పెరగకుండా దాన్ని అక్కడే మొక్కలోనే తుంచేస్తుంది. సో ఆ ఎఫెక్ట్ అనేది మనకు కనపడుతోంది. చాలా మటుకు క్యాన్సర్స్ క్యూర్ అయ్యే పరిస్థితి ఇమ్యునోథెరపీ వల్ల వస్తుంది. ఇమ్యునోథెరపీ లాంటిదే ఇంకో థెరపీ, కార్ టీ సెల్ థెరపీ అని చెప్పి, ఎస్పెషలీ బ్లడ్ క్యాన్సర్స్లో ఇప్పుడు వస్తుంది. లంగ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ వాటిలో కూడా రీసెర్చ్ జరుగుతుంది, కానీ ఇప్పటికి ఇంకా దాంట్లో ప్రూవ్ అవ్వలేదు. ఇమ్యునోథెరపీ ప్రూవ్ అయిపోయింది. కార్ టీ సెల్ థెరపీ మాత్రం బ్లడ్ క్యాన్సర్స్, అంటే ల్యూకీమియా, లింఫోమా, మైలోమా, ఈ 3 క్యాన్సర్స్లో కూడా కార్ టీ సెల్ థెరపీ సేమ్ కాన్సెప్ట్. ఏంటంటే, మనం ట్యూమర్ ఇంకా బ్లడ్ శాంపుల్ తీసుకుంటాం పేషెంట్ది, తీసుకొని దానికి వ్యతిరేకంగా టీ సెల్స్ మనము ల్యాబ్లో తయారు చేస్తాం. చేసి అవి మళ్ళీ పేషెంట్లోకి ఇన్ఫ్యూజ్ బ్యాక్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుందంటే, మన ఓన్ ఇమ్యూన్ సెల్స్ని మనం ఆల్రెడీ బయట పదును చేస్తున్నాం కాబట్టి అది బాడీలోకి ఎక్కిన తర్వాత ఆ లోపల ఉన్న ట్యూమర్ అంతటిని కూడా మొత్తాన్ని నాశనం చేస్తుంది. సో చాలామందికి ఎవరికైతే కీమోథెరపీ తోటి రెస్పాన్స్ రావట్లేదో వాళ్ళందరిలో కూడా ఇప్పుడు కార్ టీ సెల్ థెరపీ అనేది ఒక కొత్త రే ఆఫ్ హోప్. ఎందుకు అంటే, అదొక కొత్త రకమైన పద్ధతిలో ట్యూమర్ని అటాక్ చేస్తూ ఉంది. రేడియేషన్ పనిచేయకపోయినా, కీమో పనిచేయకపోయినా, అది మన ఓన్ ఇమ్యూనిటీ కాబట్టి డెఫినెట్గా చాలామందిలో చాలా మంచి రెస్పాన్సెస్ వస్తున్నాయి. దాని ద్వారా ఎవరైతే ల్యూకీమియా పేషెంట్స్ కీమోథెరపీ మీద ప్రోగ్రెషన్తో ఉన్నారో, మైలోమా పేషెంట్స్ కీమోథెరపీ మీద ప్రోగ్రెస్ అవుతున్నారో, లింఫోమా పేషెంట్స్ కీమోథెరపీ మీద ప్రోగ్రెస్ అవుతున్నారో, ఫస్ట్ రికరెన్స్ రాగానే ఈ కార్ టీ సెల్ థెరపీ ఇచ్చేయమంటున్నారు. దాని ద్వారా చాలా లాంగ్ లైఫ్ వితౌట్ రికరెన్స్ అనేది మనం చూస్తున్నాము. వచ్చే రోజుల్లో కార్ టీ సెల్ థెరపీ అసలు ఫస్ట్ లైన్ ట్రీట్మెంట్ అంటారేమో, కీమోథెరపీ పక్కన పెట్టి, మనకు తెలియదు, వేచి చూడాలి. థ్యాంక్ యూ.